ఇదిగోండి ఉల్లిపాయ మెత్తల్లో చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది పచ్చిమిరపకాయ కోసేది ముందు ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి మెత్తలు ఉన్నాయి. ఎలా వండాలి అంటే ప్రాసెస్ మొత్తం చెప్తానండి. ఉల్లిపాయ టమాటా మెత్తలు. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఉల్లిపాయలు కోసాను, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కోసేసానండి. పచ్చిమిరపకాయలు కూడా కోసాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. మామిడికాయ ఉందండి, మెత్తళ్ళు తెచ్చారు. మెత్తల్లో మామిడికాయ వేసి వండుతానండి, చాలా బాగుంటుంది. చేదరండి, మామిడికాయలు వచ్చేసి వేసాం కదా, బాగుంటుందండి టేస్ట్. బట్టి మామిడిగా ఉండదు. మామిడికాయ మెత్తలు ఆ ప్రాసెస్ ఎలాగో వండేటప్పుడు ముందు చెప్తాను, చూడండి మీరు. అప్పుడే కదా ఇదిగోండి మెత్తల్లో, తెల్ల మెత్తల్లో చాలా బాగున్నాయండి. ఇదిగోండి మామిడికాయలు, ఇదిగోండి ఈ మొత్తం వేయలే కానండి, 2 కాయలు వేస్తాను. మెత్తల్లో కొన్ని వేస్తానండి, చాలా బాగుంటుంది. హీరోలు కూడా చాలామంది కూడా, సినిమా యాక్టర్లు చాలామంది ఇలా మెత్తళ్ళు కానీ చేపలు కానీ బాగా ఇష్టపడతారు, బాగా వండుతారు. వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ పెడతా ఉంటారు. మాకు ఇష్టం అండి బాగా. ఇవి కూడా మెత్తల్లో మేము చూడండి ఎలా వండుతాను ఏంటో ప్రాసెస్ వండాక మొత్తం పెడతా చూడండి. తెల్లయండి, చాలా బాగున్నాయి. చూసారు ఎంత బాగున్నాయి మామిడికాయలు. చూసారు ఇప్పుడు సీజన్ మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి మామిడికాయలు. ఇటు ఇదిగోండి ఎలా వండుతాను ఏంటో మొత్తం పెడతా చూడండి. తర్వాత కారం తగినంత తీసుకోవాలి. చూడండి ఎలా ఉంటుంది. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ముక్క ఉడకాలంటే మామిడికాయ తీసా కొంచెం ఆ చేపలు కూడా ఉడకాలంటే నీళ్ళు వేసుకోవాలి. లాస్ట్న కూర ఎలా ఉందో అంటే మళ్ళీ చెప్తాను. కూర బాగుంటుంది, మామిడికాయ వేసి నేను కాబట్టి కూర బాగుంది.